ఈ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగునా రైతుల కష్టాలు పెడతా ఉన్నారు. పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు, పోయిన వానకాలంలో జనుము జీలుగు విత్తనాలు దొరకలేదు. రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఇదే మెదక్కు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి, మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు కల్లా అన్నాడు. ఎన్ని 15 ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు? కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు, బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు, విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు, పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదు. రాష్ట్రంలో పోయిన యాసంగికి 1200 కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. 6 నెలలు అయిపోయినా బోనస్ పైసలు పట్టలేవు. ఈ వానకాలం బోనస్ కూడా 600 కోట్లు బకాయి పడ్డది ప్రభుత్వం. పేరుకేమో 24 గంటల్లో వేస్తున్నాం, తెల్లారే ఇస్తున్నాం అంటున్నారు. నెలలు గడిచిపోయిన యాసంగి బోనస్ బల్లే, వానకాలం బోనస్ బల్లే. యాసంగి 1200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. యాసంగిలో ఈ వానకాలం 600 కోట్లు పెండింగ్ ఉంది. 1800 కోట్ల రూపాయలు బోనస్ ఈ రోజు కూడా పెండింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా, రైతులు ఎదురు చూడకుండా 10 ఏళ్ళు 2 పంటలకు నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అలా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కష్టాలు మొదలైంది. నేను ఇప్పుడు రాంగా చూసుకుంటూ వచ్చిన కొల్చారంలో, ముంబాచిపల్లిలో అన్ని బోరుబండ్లు కనబడుతున్నాయి. గతంలో అసలు బోరుబండి అనేది కేసీఆర్ గారి హయాంలో మాయమైంది. యాసంగికి నీళ్ళు వస్తాయా రావా అని మా పాపన్నపేట రైతులు, మా హవేలీ గన్పూర్ రైతులు, మా కొల్చారం రైతులు బోర్లు వేసుకుంటా ఉన్నారు. అంటే మళ్ళీ అప్పుల పాలవుతున్నారు రైతుల పరిస్థితి. అంటే మార్పు తెస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చారు? పాత రోజులు తెచ్చారు. మళ్ళీ బోర్ల చుట్టూ రైతులు మళ్ళీ అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారు. 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా బోరేయలే రైతులు. కానీ మళ్ళీ కేసీఆర్ పాలన పోయింది, కాంగ్రెస్ పాలన వచ్చిందంటే మళ్ళీ బోరు బండ్లు వచ్చినాయి. మళ్ళీ బోర్లు వేసేటువంటి ఇబ్బందులు, బాధలు ఇవాళ రైతులకు వస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇవాళ రైతుల్ని చాలా కన్ఫ్యూజన్లో పెడతా ఉన్నారు. ఇవాళ చాలా మంది రైతులు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టత ఇస్తారేమో, ఏదైనా ప్రకటన ఇస్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్నారు. నేరుగా రైతులకు గతంలో మాదిరిగా యూరియా అందించండి, నంబర్ 1. నంబర్ 2, రుణమాఫీ కాని రైతులందరికీ తక్షణమే రుణమాఫీ డబ్బులు చెల్లించండి. నంబర్ 3, బోనస్ పోయిన యాసంగి 1200, ఇప్పుడు వానకాలం 600, 1800 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు వెంటనే చెల్లించండి. నంబర్ 4, యాసంగి పంట రైతు బంధు ఎలాంటి షరతులు లేకుండా, కోతలు లేకుండా అందరూ రైతులకు తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. నంబర్ 5, మెదక్ జిల్లా గణపురం ఆనకట్టు రైతులకు పంట సాగుకు నీళ్లు విడుదల చేస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసి రైతులకు స్పష్టత ఇవ్వాలని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.